Hey guys, welcome back to my channel. This is Ansha Reddy. Every summer లో ఒక రిసార్ట్ కి అయితే వెళ్తాము జస్ట్ మా రొటీన్ నుంచి బ్రేక్ తీసుకొని. అలాగే ఈ సమ్మర్ లో కూడా మేము లహరి రిసార్ట్ కి అయితే వెళ్ళాము. ఇది వచ్చేసి మన హైదరాబాద్ లో పటాన్ చెరువు దగ్గర శంకరపల్లి రోడ్ లో ఉంది. మన సిటీ నుంచి అయితే ఆల్మోస్ట్ 45 to 50 minutes పడుతుంది. లొకేషన్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చాలా ఈజీగానే ఉంది. అండ్ వాళ్ళు సైన్ బోర్డ్స్ ఎక్కడిదక్కడ పెడుతూనే ఉన్నారు, సో మనకి ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. లోపలికి వెళ్ళిన తర్వాత మనకి వే చాలా బాగుంది. సో మంచిగా ట్రీస్ అండ్ ఫ్లవర్స్ ఫుల్ కలర్ఫుల్గా ఉంది. ఇది మళ్ళీ ఇంకొక ఎంట్రన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత. సో వాచ్మెన్ మన డీటెయిల్స్ అన్నీ తీసుకుంటారు. అండ్ ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా. మేము చాలా లేట్గానే రీచ్ అయ్యాము రిసార్ట్కి. మధ్యలో మాకు కొంచెం వర్క్ ఉండే, సో అది ఫినిష్ చేసుకొని వచ్చేసరికి మాకు 12 అయింది. డే అవుటింగ్ కోసం అయితే వచ్చాము. సో ఇదైతే 9 AM to 6 PM వరకు ఉంటుంది డే అవుటింగ్కి అయితే. దిస్ ఇస్ రిసెప్షన్ ఏరియా. మేము ఆన్లైన్లో కూడా ఏం బుక్ చేసుకోలేదు, అందుకని ఇక్కడికి వెళ్ళాక ఆఫ్లైన్లో బుక్ చేసుకుంటున్నాము. ఇది వచ్చేసి ఈ డీటెయిల్స్ వచ్చేసి అక్కడ స్టే చేయడానికి అనమాట. చెక్ అవుట్ టైమ్స్ ఇచ్చారు. లహరి రిసార్ట్లో డే అవుటింగ్కి అయితే 1300, మార్నింగ్ 9 to 6 PM వరకు ఉండొచ్చు అక్కడ. దాంట్లోనే మనకి లంచ్ అండ్ స్నాక్స్ ఇంక్లూడెడ్ అనమాట. సో మేము ఇట్లా వెళ్ళగానే ఫస్ట్ అయితే వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు. సో ఈ రిసార్ట్కి మేము ముగ్గురం వచ్చాము. సో నేను, మా హస్బెండ్ అండ్ మా బాబు అయాంష్. మా అయాంష్కి అయితే ఫ్రీ, బిలో 5 years వాళ్ళకి ఫ్రీ. వెల్కమ్ డ్రింక్ తాగేసి కొంచెం కూర్చొని రిలాక్స్ అవుతున్నారు. రెయిన్ డాన్స్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఒక సెషన్. అండ్ ఇది వచ్చేసి పూల్, స్లైడ్స్ అన్నీ ఉన్నాయి. 1 o'clock లంచ్ ఉంటుంది కదా, సో మళ్ళీ ఎందుకు డ్రెస్ చేంజ్ చేసుకోవడం అని చెప్పేసి పూల్లోకి దిగకుండా ఇట్లా అవుట్డోర్ గేమ్స్ అయితే ఆడుతున్నాము ఫస్ట్. కిడ్స్కి అయితే ఇలాంటి చాలా ఉన్నాయి వెహికల్స్ అక్కడ. సో మంచిగా తీసుకొని ఆడుకోవచ్చు వాళ్ళకి ఇష్టమైంది ఏదైనా. ఇలాంటి ఇండోర్ గేమ్స్ కూడా ఉన్నాయి. అడల్ట్స్కి అయితే క్యారమ్స్, చెస్, బాస్కెట్ బాల్ అండ్ టేబుల్ టెన్నిస్ అట్లాంటివి కూడా ఉన్నాయి. ఇప్పుడు అక్కడ వేడిగా ఉందని చెప్పేసి బయటకు వచ్చేసి అయితే ఇట్లా ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. సో మంచి ప్లాన్స్ అన్నీ బాగా పెట్టారు. సో బయట అంతా ప్లెజెంట్గా ఉంది. రిసార్ట్లో అంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. సో మంచి లొకేషన్ దగ్గర పిక్స్, రీల్స్ అవన్నీ తీసుకున్నాము. రిసార్ట్ అంతా తిరిగేసి వచ్చిన తర్వాత మాకు అక్కడ ఒక ఉయ్యాల కనిపించింది. అక్కడ కూర్చొని రిలాక్స్ అవుతున్నాము. చాలా మంచిగా అనిపిస్తుంది. సో మంచి ఫ్యామిలీ టైం అయితే స్పెండ్ చేసాము. కొంచెం గేమ్స్ ఆడదామని చెప్పేసి షటిల్ అయితే ఆడుతున్నాము. పక్కనే మనకి ఇట్లా హట్స్ లాగా ఉన్నాయి. దాంట్లో సిట్టింగ్ అరేంజ్మెంట్స్ అన్నీ చేశారు. అండ్ ఎక్కడికక్కడ మంచిగా ఫ్యాన్స్ అండ్ కూలర్స్ అన్నీ అరేంజ్మెంట్ చేశారు ఈ సమ్మర్కి. మనం ఫ్యామిలీతో వచ్చిన, గ్యాంగ్తో వచ్చిన, సో ఇట్లా హట్స్ అయితే ఉన్నాయి. సో మనం ప్రైవసీగా కూర్చొని ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు. మొత్తానికి వాడు గెలిచాడు అనమాట గేమ్లో, అందుకే అంత హ్యాపీగా ఉన్నాడు. టైం అరౌండ్ 1:30 అట్లా అవుతుంది. సో ఇప్పుడు మనం లంచ్కి అయితే వచ్చాము. బుఫే ఉంది ఇక్కడ, మన ప్యాకేజ్లోనే ఇంక్లూడెడ్ ఇది కూడా.
వెజ్ అండ్ నాన్ వెజ్ సర్వ్ చేశారు. మనకి వెజ్లో ఐటమ్స్ చూసుకుంటే వెజ్ స్వీట్ కార్న్ సూప్ ఉంది, గోబీ మంచూరియా ఉంది, నాన్స్, రోటీస్ అవన్నీ పెట్టారు, అండ్ బెండి ఫ్రై ఉంది, పనీరు ఆబ్వియస్గా ఉంటుంది అనుకోండి వెజ్లో, అండ్ నూడిల్స్ కూడా ఉన్నాయి మనకి. సో అయాన్స్ ఫేవరెట్ అనమాట. రైస్ ఐటమ్స్లో మనకి గ్రీన్ పీస్ పులావ్ పెట్టారు వెజ్ వాళ్ళకి, అండ్ వైట్ రైస్, పప్పు అవన్నీ అయితే కామన్. అండ్ తర్వాత నాన్ వెజ్కి వచ్చేసరికి చికెన్ బిర్యానీ ఉంది, చికెన్ కర్రీ ఉంది, అండ్ ఒక స్టార్టర్ చికెన్ ఫ్రై ఉంది, అండ్ చికెన్ సూప్ కూడా ఉంది. ఫస్ట్ అన్ని స్టార్టర్స్ సర్వ్ చేసుకున్నాము. సో చూద్దాం టేస్ట్ ఎట్లా ఉందో. మనకి డైనింగ్ హాల్ కూడా పెద్దగానే ఉంది, మంచిగా అరేంజ్మెంట్స్ అన్నీ చేశారు. టేస్ట్ వైజ్ కొన్ని ఐటమ్స్ బాగున్నాయి అనిపించింది, కొన్ని మాత్రం యావరేజ్గా ఉన్నాయి. మా ఆయనకైతే నచ్చాయంట అన్ని ఐటమ్స్. మెయిన్ కోర్స్ అయితే అయిపోయిన తర్వాత మంచి బటర్ మిల్క్తో ఎంజాయ్ చేసామన్నమాట. సో మంచిగా చిల్డ్ ఉండే. డెజర్ట్ లేకుండా మీల్ కంప్లీట్ అవ్వదు కదా. సో ఇప్పుడైతే కాలా జామున్ అయితే సర్వ్ చేశారు వాళ్ళు విత్ ఐస్ క్రీమ్ కాంబినేషన్. ఎంతమందికి ఇష్టం మీలో? మా వాడు దొరికిందే ఛాన్స్ అని చెప్పేసి లాగించేస్తున్నాడు. మంచిగా తినేసి మా అయాన్స్ ఎప్పుడెప్పుడు వెళ్తామా అన్న ప్లేస్కి అయితే వచ్చేసాము. అదే అండి పూల్కి. మనకి 1, 2, 3 లంచ్ టైమింగ్ అనమాట. సో మీ మాత్రం త్వరగా ఫినిష్ చేసుకొని వచ్చాము. సో ఎక్కువ క్రౌడెడ్ ఉండదు, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు పీస్ఫుల్గా అని చెప్పి. అక్కడ మనకి డ్రెస్ చేంజింగ్ రూమ్స్ ఉన్నాయి, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. నైలాన్ డ్రెస్సెస్ కంపల్సరీ అనమాట పూల్లోకి దిగాలంటే. మనం క్యారీ చేసుకోవచ్చు, లేకపోతే అక్కడన్నా పర్చేస్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఆడుకోవడానికి బాల్స్, ట్యూబ్స్ అవన్నీ ఫ్రీగా ఇస్తారు. మామూలుగా వేరే రిసార్ట్స్లో అయినా వాటర్ పార్క్స్లో అయినా సో చార్జ్ చేస్తారు కదా, కాకపోతే ఇక్కడ ఫ్రీ. నాకు అక్కడ ఒక మంచి గర్ల్స్ గ్యాంగ్ అయితే పరిచయం అయ్యారు, వాళ్ళతో ఫుల్గా ఎంజాయ్ చేశాను నేను. తర్వాత మేము అడల్ట్స్ పూల్కి వచ్చామన్నమాట. సో ఇది స్లైడ్స్ ఉన్న వైపు ఏమో కొంచెం తక్కువ ఉంటుంది హైట్ చిన్నపిల్లలది. సో ఇది వచ్చేసి అడల్ట్స్ది. సో మంచిగా ట్యూబ్స్ వేసి, మాకు స్విమ్మింగ్ రాదు కదా, సో ఏదో ఒకటి చేస్తున్నాం అనమాట అక్కడ నేను అయాన్స్. ఎండలు మండిపోతున్నాయి కదా, సో మీకు కూడా బ్రేక్ తీసుకొని మంచిగా ఫ్యామిలీతో పాటు వచ్చేసి ఎంజాయ్ చేయొచ్చు ఇలాంటి ప్లేసెస్లో. మీకు ఫ్రెండ్స్ గ్యాంగ్ ఉంటే ఇంకా మంచిది, మంచిగా వచ్చి చిల్ అవ్వచ్చు. ఇప్పుడు మోస్ట్ ఫేవరెట్ పార్ట్ రెయిన్ డ్యాన్స్ అనమాట. సో పిచ్చి పిచ్చిగా ఎగిరేసాం, ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాం మేమైతే. ఈ హాట్ టెంపరేచర్స్లో రెయిన్ డ్యాన్స్ చేస్తే ఆ మజానే వేరు. ఫుల్గా నాన్ స్టాప్ రెయిన్ డ్యాన్స్ 2 hours పెట్టాడనమాట. సో మార్నింగ్ ఒక సెషన్ ఉంటుంది, ఈవినింగ్ ఒక సెషన్ ఉంటుంది. ఫుల్గా ఎంజాయ్ చేసేసి షవర్ చేసుకొని మంచిగా డ్రెస్ చేంజ్ అయితే చేసేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ స్నాక్ టైం అనమాట. సో మనకి వాళ్ళు కాఫీ, టీ ప్రొవైడ్ చేశారు, అండ్ ఏదైనా స్నాక్స్ ఇస్తారు. సో మేము వెళ్ళిన రోజు ఈ కట్ మిర్చి ఉండే. సో స్నాక్స్ అండ్ టీకి అన్లిమిటెడ్. కాఫీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఈ రిసార్ట్లో ఇంకోటి బాగుంది, అదేంటి అంటే మన డే అవుటింగ్కి వచ్చిన వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా అక్కడ సిట్టింగ్ అరేంజ్మెంట్స్, టేబుల్స్, చైర్స్ అన్నీ పెట్టారు, అండ్ బ్యాగ్స్ పెట్టుకోవడానికి కన్వీనియంట్గా ఉంది. ఈ హాట్ టెంపరేచర్స్లో వాళ్ళు కూలర్స్, ఫ్యాన్స్ అన్నీ అరేంజ్ చేశారు. అవుట్డోర్ గేమ్స్ ఆడటానికి కూడా చాలా పెద్దగా ఉంది ప్లేస్.
ఇప్పుడు టైం 6 దాటింది, పూల్ క్లోజ్ చేశారు. చూడండి పూల్ ఎంత నీట్గా ఉందో. సో మీకు చూపిద్దామని చెప్పేసి బయట పెట్టాను. నేను అయాన్షి మళ్ళీ ఒకసారి ఆ ప్లేసెస్ చూడడానికి వచ్చాము. ఎటు చూసినా గ్రీనరీ ఉంది, మంచి డిఫరెంట్ వైబ్ ఉంది ఈవినింగ్ టైం వరకు. ఇది వచ్చేసి క్రికెట్ గ్రౌండ్. సో మనం చూస్తే ఆగుతామా? సో అయాన్షి వెళ్ళి బ్యాట్ బాల్ పట్టుకొచ్చేసాడు. మా అయాన్ష్కి బ్యాటింగ్ కన్నా బౌలింగే ఇష్టము. అయాన్ష్ బౌలింగ్ వేస్తుంటే మన సిఎస్కే టీంలో పతిరానా అనే బౌలర్ ఉంటాడు కదా, అతను గుర్తొస్తున్నాడు నాకు ఆ యాక్షన్స్ చూస్తుంటే. సో దట్స్ ఇట్ గైస్. అలా కొన్ని గేమ్స్ అయితే ఆడుకొని ఇప్పుడు ఇంటికి రిటర్న్ అయిపోతున్నాము. మా డేని మాత్రం ఇలా బ్యూటిఫుల్గా స్పెండ్ చేశాము. అక్కడ తీసుకున్న కొన్ని పిక్స్ అయితే చూసేసేయండి. ఈ ఎండాకాలంలో ఎటైనా వెళ్ళాలనుకుంటే ఇలాంటి రిసార్ట్స్ బెస్ట్ ప్లేస్ అనమాట. సో దూరంగా ట్రావెల్ చేయలేని వాళ్ళు ఈ రిసార్ట్లో అయితే స్టేయింగ్ ఆప్షన్ కూడా ఉంది. సో మనం నైట్ అక్కడే స్టే చేయొచ్చు అండ్ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ కూడా ఉంటుంది నెక్స్ట్ డే మార్నింగ్. ఇంట్రెస్టెడ్ ఉంటే వాళ్ళ వెబ్సైట్ చెక్ చేయండి. ఈ గ్యాంగ్తో మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశాను. టైం ఎట్లా గడిచిపోయిందో కూడా తెలియలేదు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వండర్ఫుల్ అవుటింగ్ అనిపించింది. కొత్త ఫ్రెండ్స్ అయ్యారు అండ్ ఫ్యామిలీ టైం కూడా మంచిగా స్పెండ్ చేశాను. సో దట్స్ ఇట్ గైస్ ఇన్ టుడేస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.